తెలుగు ప్రేక్షకుల నమస్కారం. ప్రస్తుతం మనతో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గారు. శిరీష గారు, ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది రాష్ట్ర పండుగ రథసప్తమి. ఎమ్మెల్యే హోదాలో గౌతు శిరీష పాల్గొన్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మన శ్రీకాకుళం జిల్లాయే కాదు, రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని ఈరోజు రథసప్తమి రోజు దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తుంది. శిరీష ఏం కోరుకుంటున్నారు అరసవల్లి ఆదిత్యులు? చంద్రబాబు నాయుడు గారి మీద, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద ప్రజలు ఏదైతే ఈరోజు అంచనాలతోని ఆశలతోని గెలిపించుకున్నారో చంద్రబాబు నాయుడు గారు వాటి దిశగా ఆల్రెడీ ముందుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి మరింతగా సహకారం, సమన్వయం కూటమి ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి లభించి రాష్ట్రంలో ప్రజలు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ఆయన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఆ హామీలన్నీ కూడా ప్రజలకి అనుగుణంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంతృప్తిగా ఉన్నారు మేడం? జనాల ఫీడ్బ్యాక్ ఇవన్నీ కూడా ఎలా? ప్రస్తుతానికి ఇటువంటి ఇబ్బంది లేదండి. అయితే ఎక్కడో దగ్గర ఎంతమందికి మన 100% చెప్దాన్నా ఒక చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు. అవి కూడా జరగకుండా చాలా మంది, ముఖ్యంగా పోలీసులు కానీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నాం. చాలా చక్కగా అనుకున్న 3 రోజులు అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో జరుగుతున్న ఈ కార్యక్రమం బాగా జరగాలని కోరుతున్నాను.